అరణ్యవాసం చేస్తున్న రామలక్ష్మణులను చూసిన శూర్పణఖ రాముడి సౌందర్యాన్ని చూసి మోహించింది. తనను పెళ్లి చేసుకోమంది. కానీ రాముడు ఒప్పుకోలేదు. లక్ష్మణుని పెళ్లి చేసుకోమంది. తను ఒప్పుకోకపోవడంతో ఆ కోపంతో సీతమ్మని చంపేద్దామని ఆమె మీద పడింది. వెంటనే లక్ష్మణుడు రాముడు చెప్పడంతో శూర్పణఖ ముక్కు చెవులు కోసేశాడు. పెద్ద పెద్ద కేకలు పెడుతూ అదే అడవిలో ఉంటున్న తన అన్నలు కరదూషణాలని రాముడి మీదకి యుద్ధానికి పంపింది. ఆ కరదూషణాలతో కలిపి 14,000 మందిని రాముడు ఒక్కడే 1 గంట 12 నిమిషాల్లో చంపేశాడు. అప్పుడు శూర్పణఖ లంకకు వెళ్లి సభలో తన మంత్రులతో సింహాసనంపై కూర్చున్న రావణాసుడి దగ్గరికి పరుగు పరుగున వచ్చి, నువ్వు ఎప్పుడూ భోగాలు అనుభవించడానికి అలవాటు పడిపోయావు. రాజ్యపాలనంటే నీకిష్టం లేదు. అందుకే నువ్వు సరైన గూఢచారులను పెట్టలేదు. నీ రాజ్యంలో ఏం జరుగుతుందో వారు నీకు చెప్పలేదా? లేక వారు చెప్పినా నువ్వే పట్టించుకోవా? రోజురోజుకి నీ శత్రువులు పెరిగిపోతున్నారు. నీకు రాజ్యం పోతే ప్రజలందరూ కొట్టి చంపుతారు. దండకారణ్యంలో నువ్వు ఋషుల్ని బాధ పెట్టమని ఉంచిన 14,000 మందిని రాముడు ఒక్కడే చంపేశాడు. ఆ రాముడు దశరథ మహారాజు పెద్ద కొడుకు. చూడ్డానికి మన్మధుడిలా అందంగా ఉంటాడు. రాముడు ఆ 14,000 మందితో యుద్ధం చేసినప్పుడు నేను అక్కడే ఉన్నా. కానీ తన బాణాలు ఎప్పుడు తీశాడో ఎప్పుడు సంధించాడో కూడా కనిపించలేదు. కానీ రాక్షసుల తలలు టక్కా టక్కా పగిలిపోవడం మాత్రం కనిపించింది. అంత వేగంగా బాణాలు సంధిస్తాడు. రాముడికి తోడుగా అంతే పరాక్రమవంతుడు తన తమ్ముడు లక్ష్మణుడు ఎప్పుడూ పక్కనే ఉంటాడు. ఇంకా రాముడి భార్య సీత. ఆమె ముఖం చంద్రబింబంలా ఉంటుంది. ఆమె ఒక నరకాంతే కాని కిన్నెర కింపురుషుల్లో ఎక్కడా ఆమె అంత సౌందర్యం లేదు. ఆమెను చూస్తే సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మిలానే కనిపిస్తుంది. ఆ సీత ఎవరి దగ్గర ఉంటుందో వాడు ఈ 3 లోకాలని గెలిచిన వాడితో సమానం. అన్నయ్య, ఆ సీతను చూడగానే నాకు నువ్వే గుర్తొచ్చావన్నయ్య. ఇంత అందంగా ఉన్న ఆమె మా అన్నయ్యకి భార్యగా ఉండాలి అని ఆమెని నీకోసం తీసుకురావడానికి ప్రయత్నించాను. అందుకని ఆ రామలక్ష్మణులు నా ముక్కు చెవులు కోసేశారు. ఇంక నువ్వు ఆలస్యం చెయ్యకన్నయ్య. ఆ సీతను ఒక్కసారి చూసావంటే నీ భార్యను చేసుకోకుండా ఉండలేవు. వెళ్ళి ఆ రాముణ్ణి చంపి సీతను తీసుకొచ్చే అన్నయ్య అంది శూర్పణఖ. వెంటనే రావణుడు ఒక బంగారు రథం ఎక్కి ఒక ముని ఆశ్రమానికి వెళ్ళాడు. ఆ ఆశ్రమంలో నారుచీర కట్టుకుని భక్తి శ్రద్ధలతో ఆశ్రమంలో ఉన్న ఋషుల్ని సేవిస్తున్న ఒకప్పుడు రాక్షసుడిగా బ్రతికిన మారీచుడి దగ్గరికి వెళ్ళి, రావణుడు, నాకు ఒక పెద్ద కష్టం వచ్చింది. దండకారణ్యంలో ఉన్న నా సోదరులు కరదూషణాలను వారితో పాటు 14,000 మంది రాక్షసులను ఒకేసారి చంపేశాడు రాముడు. ఆ రాముడు మూర్ఖుడు, కర్కసుడు, ధర్మాన్ని విడిచిపెట్టినవాడు, అన్ని ప్రాణుల్ని హింసించేవాడు. ఏ పాపం తెలియని నా చిట్టు తల్లి శూర్పణఖ ముక్కు చెవులు కోసేశాడు. రాముడు దుర్మార్గుడు కనుకే ఆ దశరథుడు అసహ్యం వచ్చి అడవులకు పంపేశాడు. అందుకే రాముణ్ణి బాధ పెడదాం అనుకుంటున్నాను. కనుక ఆ రాముడి భార్య సీతను తీసుకొచ్చేస్తాను. నువ్వు ధర్మాత్ముడు కనుక నిన్ను అడుగుతున్నాను మారీచా, నాకు సహాయం చెయ్యి. నీకు చాలా మాయలు తెలుసు కనుక నువ్వు బంగారు జింకలా మారిపో. నీపై వెండి చుక్కలుండాలి. ఇంతకుముందు ఎవ్వరూ చూడని కొమ్ములుండాలి. ఆ రాముడున్న ఆశ్రమం దగ్గర సీతకి కనిపించేలా అటూ ఇటూ తిరుగు. సీత నిన్ను చూసి ఆ జింక నాకు కావాలి అని అడుగుతుంది. వెంటనే రాముడు నీ వెనక వస్తాడు. నువ్వు పరిగెడుతూ రాముణ్ణి చాలా దూరం తీసుకుని వెళ్ళిపో. అప్పుడు రాముడు కంఠంతో హా సీత, హా లక్ష్మణ అని కష్టంలో ఉన్నట్టు గట్టిగా అరువు. అప్పుడు సీత రాముడు నిజంగా కష్టంలో ఉన్నాడనుకుని లక్ష్మణ్ణి పంపిస్తుంది. వెంటనే నేను వెళ్ళి సీతని అపహరించుకుని తీసుకుని వచ్చేస్తా. ఇలా చేస్తే రాముడితో యుద్ధం కూడా అవసరం లేదు, మన పని అయిపోతుంది అన్నాడు రావణాసుడు. రావణుడి మాటలు విన్న మారీచుడు శవం నుంచుంటే ఎలా ఉంటుందో, దేవతలు కనురెప్ప వేయకుండా ఎలా నుంచుంటారో అలా నుంచుండిపోయాడు. ఈరోజు క్వశ్చన్: సీతని అపహరించడానికి రావణుడు ఎవరి సహాయం అడిగాడు? మీ ఆన్సర్ కామెంట్ చేయండి. నెక్స్ట్ మారీచుడు ఏమన్నాడో తెలుసుకోవడానికి ప్లీజ్ ఫాలో ఇతిహాస నౌ.